హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మరో కొత్త ఫుడ్ ఛాలెంజ్ మేము ముందుకు వచ్చాము. ఫుడ్ ఛాలెంజ్లో ఏం తీసుకున్నామంటే జుట్టు కోడి పులుసు, ప్యాలాలు, మళ్ళీ ఏంటంటే కళ్ళు. ఇది తెలంగాణ స్పెషల్ జుట్టు కోడి పులుసు, కళ్ళు. ఈ రెండు కాంబినేషన్ లా మన తెలంగాణలో ఎక్కువ చేసుకుంటాం కాబట్టి మేము ఈ రోజు ఇట్లా చేసుకున్నాము. ఇది ఇంట్లోనే చేసిన ఈరోజు. మధ్యలో ఇది బాగా ఫేమస్ అవుతుంది. అవును, ఎక్కువ ఇది ఇంట్లోనే చేసింది మా మమ్మీ జుట్టు కోడి. దానికి కావాల్సిన రెసిపీ మన ఛానల్లో ఉంటుంది. మా మమ్మీ ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడండి. చిట్యాల మమతా కిచెన్ అని వెళ్ళి చూస్తే మమతా కిచెన్ వస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అంటే చిట్యాల మమతా కిచెన్ అని ఎందుకంటే అంటే నాకు కూడా ఛానల్ ఉంది, అందుకోసమని. చిట్యాల ఉదయ్ చిట్యాల అని ఉంటది. ఈ అంటే అది దాంట్లో చిన్న చిన్న ఏదైనా లాగ్ చేస్తుంది అన్నట్టు. నాదేమో కుకింగ్ వీడియోలు వస్తాయి, ఫుడ్ ఛాలెంజ్లు వస్తాయి. నాది కూడా లైవ్ వస్తుంది రోజు. పెడితే సాయంత్రం లైవ్ లో మాట్లాడుతుంది, చూడండి. అది లైవ్ కూడా చూడండి. ఈ ఫుడ్ ఛాలెంజ్ చూడండి, ఫుడ్ మన కుకింగ్ వీడియోలు కూడా చూడండి. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఎవరు గెలుస్తారు ఏంది కథ అనేది చూడండి. మంచిగా జుట్టుకోడి కళ్ళు చూస్తే మంచి టెంప్టింగ్ ఉంది. అసలు ఆగుతలేదు, వేసేద్దామని. ఇంట్లోనే చేసిన ఇది మస్తు లేట్, ఎంత 10 ఈజీలకైతే మంచిగా ఉడికింది. అసలు ఉడకలేదు కూడా. ఈ జుట్టుకోడిని కూడా ఇంకా కళ్ళు పోసండినాం. కళ్ళు పోసండినాం. ఎట్లా అంటున్నాం ఏం కథ అనేది తొందరగా వెళ్ళి ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఫుల్ వీడియో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. సరే, స్టార్ట్ చేద్దాం. అవతలేదు తినాలి తాగండి. ఓకే, 1 2 3 4 5. ఈరోజు 5. టైం ఏం లేదు, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే. అంటే టైమింగ్ ఏం పెట్టుకుంటలేదు. పీసులు వేసుకోవాలి ఇట్లా. అబ్బా, కళ్ళుతో స్టార్ట్ చేద్దాం. నిమ్మకాయ కొంచెం మంచిగా నిమ్మకాయ వింటున్నాం. ఉల్లిగడ్డలు తీసుకోలేదు. నిమ్మకాయ ఇష్టం కానీ మంచిగా ఉంటుంది. నిమ్మకాయ తినుకున్నా కానీ మన తెలంగాణలో ఎక్కువ ఇట్లా చేసుకుంటాము. ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా దావతులు అయినా కానీ ఏమన్నా అయినా ఇట్లా చేసుకోవచ్చు. చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు కళ్ళు ఫ్లేవర్ అయితే సూపర్ కనబడుతుంది. ఆ టేస్ట్ అనేది కళ్ళు మంచిగా ఉన్నది. మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఇది ఎక్కువ జల్ది ఉడకదు కానీ అసలు బాగాసేపు ఉడికింది చెప్పు. కానీ టేస్ట్ మంచిగా ఉంది. ఇంకా బాగా ఉడికితే మంచిగా ఉండదు అనేసి 10 ఈజీలకు బంద్ చేసిన. కళ్ళు కూడా మంచిగా ఉంది. ఒక ప్యాకెట్ వేసుకున్నాం, చేసాము వేసుకున్నాం. అంటే ఇంకున్నాయి. అది బొక్క కూడా ఎంత స్టాండర్డ్ ఉన్నది. ఆ కోడి అయితే అసలు ఏ బొక్క కూడా మిగిలించాం కదా, ఇది నమ్మలేం. కళ్ళు ప్లస్ ఇది వేరే లెవెల్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి.
ఇది కూడా మంచిగా ఉందా, పుల్ల పుల్ల లేదు. మసాలా ఘాటు ఎక్కువ ఉండాలని అయినా మా ఘాటు ఏమీ లేదు, మంచిగా ఉంది. సూప్ బాగా తక్కువ వచ్చింది. ఇంకా సూప్ ఉండాలి. ఆ ఘాటు అరుగుతుంది, మండుతుంది లోపలికి, అట్లనే మంచిగా ఉంటుంది. ఒక ముక్క తీసుకొని చూద్దాం కదా, అందుకే ఇంకో గిన్నెలో కూడా పెడతాను అర్థం లేదు. ఏమంటే ఇప్పుడు కానీ ఇంకా దీన్ని ఇంకా కాల్చిస్తారు. ఏం నాటుకోడి ఎక్కడ ఉంటుంది, నాటుకోడి కాదు. జుట్టుకోడు అంటే పిల్ల గుడ్లు పెట్టి బంద్ చేసింది అని జుట్టుకోడు అంటే. అది కొత్త కూడా గుడ్లు వెళ్తాయి. అంటే దీన్ని జుట్టుకోడి గుడ్డుకోడి రెండు అంటారు. కానీ ఎక్కువ ఫేమస్ జుట్టుకోడి అని ఫేమస్. చూసురుగా బొక్కని బయటికి వచ్చేస్తుంది. మన మావాడు దావ చేసుకున్నాడట, ఇక అది చేయంటే తీసుకొచ్చి చేసినాం. మనం మేము మా దోస్తులం కొంతమంది బయటకు పోయినప్పుడు గిరి వేసుకున్నాం, దిక్కుడు వేసుకున్నాం కుండల. ఇప్పుడు బాగా నచ్చింది నాకు, ఫస్ట్ టైం తిన్నా. అది తాగుతున్నాం కాబట్టి ఘాటు ఉన్నది. కళ్ళుతోనే మంచి ఉంటుంది. ఉంటే తిన్నామనుకో థమ్స్అప్ తాగుతుంది తిన్నాం అంత కిక్ ఉండదు. కళ్ళు బీర్లు ఇంకైనా మందు ఉంటే వేరే ఉంటుంది. కారం బాగుంది. దీని బొక్క కూడా మంచి స్కార్ఫ్ ఉన్నది, చూసిన సూదిలాగా ఉన్నది. టైమర్ కూడా పెట్టుకోలేదు. నాకు చెమటలు వస్తున్నాయి.
ఆ ఘాటుకు చూస్తా. ఘాటు గట్టినే ఉండాలి మరి. ఎందుకు రాలా చూసుకో. నేను గెలుతా ఇట్లా వలుక్కొని నాంతే కొట్టి తినచ్చు. నిమ్మకాయ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంది. కళ్ళు అయితే వేరే లెవెల్ ఉంది. సెంటర్లు ఎత్తున్నాయిరా కారం ఘాటు. కానీ ఇట్లనే ఉండాలి. గిట్టుకోడిలా ఇట్లనే ఉండాలి, లేకపోతే ఎంత గుట్టుకోళ్ళ మటన్లా నాటుకోళ్ళ ఇదిరా. సుగుణ చిన్న చికెన్లా ఘాటు ఎక్కువ లేకుండా జ్యూసీ జ్యూసీ. కళ్ళు తీసుకుంటా. కళ్ళు అను పుస్తకాలు పోవాలి, అది తెచ్చేయాలి మనం. అలా దిగో మొదటి అన్నట్టుగా వెళ్ళిపోయి బొక్కతో మింగద్దు. చూసారు ఎట్టుందో. వా బా నా సూప్ అయిపోయింది. మా గిన్నెలో సూప్ పోసుకుంటాను. ఎంత కారం ఉన్నా మళ్ళా పోసుకో, ఒకటి పక్కకి పోసుకో. కళ్ళు మంచిది హెల్త్కి. మళ్ళీ పొద్దాడి కళ్ళు ముంగరికి లేదు ఆటంకి ఫస్ట్ పోసి పెట్టుకుంటా. అంటే అయిపోయిన కొద్ది పోసుకుండే కదా మనం. అంతే పోయిలా నీకు నువ్వు ఇంపన్నా అద్దన్నాడు, అస్సలు అద్దన్నాడు. కళ్ళు అయితే ఏ అద్దన్నది కళ్ళే కాదు. మంచిగా నేను అది ఉన్నా ఈ జన్మమే రుచి చూసిన సూపర్.
నిమ్మలు అంటే విన్నర్. కళ్ళుంటే మనం ఏదైనా గెలుస్తుంది తెలుసు. కానీ కారం అయితే వేరే లెవెల్ ఉంది. ఇట్లా తలగాలి తింటుంటే. అట్టుంటే నీకు ఎక్కువ తినాలనిపిస్తుంది. చెమటలు వస్తున్నాయి మాకు తింటుంటే. కొంచెం బేగులు వస్తున్నాయి. పెట్టుకొని మాత్రం వేరే లెవెల్ ఉడికింది. కళ్ళు కాంబినేషన్లోనే మంచిగా ఉంటుంది జుట్టుకోడి. నార్మల్గా తిన్నామనుకో ఎట్లయినా బాగానే ఉంటుంది. ఏమంచి ఉండదు. కళ్ళుతో తాగుతానే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక కళ్ళు పోసి, నేను కూడా ఫస్ట్ టైం తినడం కానీ బాగుంది, టేస్ట్ బాగుంది. కానీ దీనిలో ఏంటంటే కళ్ళు పోసి చేసింది మా మమ్మీ. 2 గ్లాసులకు కళ్ళు పోసింది. ఆ ఫ్లేవర్కి వాసనకి పోసి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టగానే వాసన మస్తు వచ్చింది. ఇప్పుడు ఈ బుక్కలను కూడా ఉంది కదా, జ్యూసీ వస్తుంది. అంటే కళ్ళు ఆ మసాలాలు ఫ్లేవర్ మంచిగా, కళ్ళు ఫ్లేవర్ అయినా మంచిగా కనబడుతుంది. మంచిగా మనకి నోటికి మంచిగా తగులుతుంది అన్నట్టు. కానీ బాగుంది. ఇంతవరకు చేసిన ఫుడ్ ఛాలెంజ్ అదొకటి, ఇదొకటి. నాకైతే ఇంకా మా వీడియోలు చూడండి. జర లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు మరి ఇన్ని వీడియోల కోసం చూడండి. ఇట్లాంటి ఫుడ్ ఛాలెంజ్ మీకు వెరైటీ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, చేద్దాం. ఎట్లాంటి ఫుడ్ ఛాలెంజ్ చేయాలి, ఏమేమి చేయాలని చెప్తే చేసేద్దాం. మేము టైమర్ పెట్టుకుంటలేము. మళ్ళీ ఇంకొందంటే స్లోగా తింటున్నాం అని అంటే మనం ఏంటంటే ఛాలెంజ్ అంటే ఎవరు ఫస్ట్ గెలిస్తే వాళ్ళు అంతే. అంటే స్పీడ్గా అట్లానే ఇట్లానే ఏం లేదు. స్పీడ్గా తిని మళ్ళీ ఇంకోటి అవుతుందని కొంచెం స్లోగా తింటున్నాం. ప్రాబ్లం తెచ్చుకున్నాడు వేస్ట్ కదా. తింటే ఇటు తినాలి, అటు మంచిగా చేయాలి అంతే. నాకైతే కాకపోతే ఎవరో ఒకళ్ళు విన్నావు ఆవిడే కానీ బాగుంది. దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ ఇస్తా లింకు, ఫుల్ వీడియో లింక్ చూడండి. అట్లా వేసుకొని చూడండి మీరు ఒకసారి మా స్టైల్లో. ఒకసారి దీన్ని చూడండి, ఫిదా అయిపోతారు. ఒక గ్లాస్ కళ్ళు పెట్టుకొని, ఒక గ్లాస్ అయితే 2-3 గ్లాసులు పెట్టుకుని ఇంకా కొంచెం కళ్ళు పెట్టుకొని తిన్నారంటే వద్దదు. తెలిసిన అయిపోయింది. ఇంకేం ఇంకా వేరే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకునే పని చేస్తుంది. అయితే మీరు చెప్పండి మాకు ఇంకా వెరైటీ ఫుడ్ ఛాలెంజ్ చేయరంటే కూడా మేము చేస్తాము. మీరు అసలు మాకు కామెంట్లు ఏం పెట్టట్లేదు, చూస్తలేదా? మరి ఏందో మాకు పెట్టాలనిపిస్తలేదా? నాకేం అర్థమవుతలేదు. పెట్టండి. మనలాంటి వాళ్ళు మనకే ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా. మీరెవరు చూస్తలేనట్టున్నారు. మాకేం కామెంట్లు ఏం వస్తలేవు. మీరు కొత్త వీడియోలు ఫుడ్ ఛాలెంజ్ పెట్టారంటే పెడతాము. మీరు మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఎట్లా వచ్చిందో కూడా చెప్పండి. సరే, చూసారు కదా వీడియో ఇప్పటివరకు అయితే. ఎట్లా వచ్చింది, మీకు నచ్చిందా? ఎవరు ఫస్ట్ తిన్నారు, ఎవరు మంచిగా తిన్నారు మీరు కామెంట్ చేయరు. కామెంట్ చేస్తే మేము మాకు కూడా తెలుస్తుంది. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అంతే అండి. బాయ్.